వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని జగన్పై కామెంట్స్ చేసిన పవన్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం. సీఎం చంద్రబాబు. మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మంచు విష్ణు. విశాఖలో 7 హిల్స్ హాస్పిటల్లో కార్మికులను తొలగించడం పట్ల నిరసన ర్యాలీ. గంగవరం ఆదాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తాము. ధర్మాన. సంచలనం రేపుతున్న మోహన్ బాబు ఆడియో రిలీజ్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలు ఈరోజు ఎన్నికెళ్ళిపోతున్నాయి, కరువు జిల్లాలు ముందుకు వచ్చేస్తున్నాయి. రేపు నీళ్లు కానీ తీసుకుపోగలిగితే ఆ జిల్లాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈ జిల్లాలను ఏ విధంగా చేయాలని మనం ఆలోచించి ఇక్కడ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది క్రైటీరియా ఫర్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఫర్ డెవలప్మెంట్ ఇండికేషన్స్. ఇప్పుడు వెనకొన్ని ముందుకు వచ్చాయి కదా సార్ కొన్ని జిల్లాలు, అదే వచ్చాయి సార్. ఇప్పుడు దేని వల్ల వచ్చాయని కూడా కొద్దిగా డీటెయిల్స్ ఉంటే. అదే నేను ఎందుకే చెప్పేది, ఇప్పుడు ఉదాహరణకు అనంతపూర్ ఉంది చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. తిరుపతి ఉంది, శ్రీ సిటీ ఇండస్ట్రియలైజేషన్ సర్వీస్ సెక్టర్లో తిరుపతి ముందుకెళ్ళింది. అదే మరి ఏలూరు ఉంది, ఏలూరు ట్రెడిషనల్, ఏలూరు బెటర్గా ఉంది భీమవరం కంటే. ఇప్పుడు మనకు తెలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ మోస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి వస్తుంది. అయినా మనం బ్యాక్ వచ్చామంటే కారణాలు కూడా అన్వేషించాలి సార్. అన్ని ఆ కారణాలు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక వాటర్తోనే కాకుండా మీరు తీసుకునే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? వన్ ఈజ్ అగ్రికల్చర్, వన్ ఈజ్ సర్వీస్ ఇండస్ట్రీ, వన్ ఈజ్ సర్వీస్. 3 ఏరియాల్లో ఉంటారు మీరు. Slide number 14 పెట్టేసి. Yes, sir. In fact 6 and 7, sir. That sector wise breakup is there, sir. Go back. 6 and 7 slides, sir. Back. Yeah. So here, sir, that agriculture, industry and services. ఇక్కడ ఒక సెకండ్. ఇక్కడ మీరు చూసినప్పుడు 4,27,960 కోట్లు జీబీఏ, దట్ ఈస్ అగ్రికల్చర్. అదే నెక్స్ట్ వచ్చే కొందికి ఇండస్ట్రీ 3,14,856 కోట్లు జీవీఏ ఇన్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్ 4,80,874. ఈ 3 మీరు చూసిన తర్వాత 12,23,691 కోట్లలో బ్రేకప్. ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, సర్వీస్ సెక్టర్లో ఐటీ, షాపింగ్, హోటల్స్, టూరిజం ఇవి ఎక్కువ వస్తాయి. వన్స్ కానీ అది వచ్చినప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ సెక్టర్లో మీరు అక్కడ ఒకసారి చూస్తే కర్నూలు హైయెస్ట్ జీవీఏ, కానీ కర్నూలు దీనికే కన్ఫైండ్ అయిపోతున్నారు. సత్యసాయి హైయెస్ట్, అనకాపల్లి హైయెస్ట్ ఉంది, బెటర్గా. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మనం ఎక్కడ లాస్ట్ టైం దూరంలో లేవు. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ,
కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జీవోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్. ఇది ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. ఆనరబుల్ మినిస్టర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into maagaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude. And it costed us 300+ lives. And ఇది స్మగ్లింగ్ కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, we don't have to do it. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ and we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంటిలో జరుగుతున్న అంశాలపై మంచు విష్ణు మాట్లాడుతూ, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ there is light at the end of the tunnel అని నేను హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరం పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు they have crossed all limits. Remember, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి.
నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3-4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి విశాఖలో ఏజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులను తొలగించడం పట్ల బుధవారం 7 హిల్స్ హాస్పిటల్ నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సిపిఎం నాయకులు రాజు మాట్లాడుతూ, నా పేరు వైరాజు. విశాఖ జిల్లా హాస్పిటల్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన అక్రమైన నోటీసులు, తొలగింపు నోటీసులు ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లోపల కార్మికుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని, మహిళా కార్మికులను చూడకుండా బలవంతంగా అక్కడ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్కోవడం అనేది సరైనది కాదు. గత 30 సంవత్సరాలుగా కార్మికులు చేస్తున్న ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకు విరుద్ధంగా ఈరోజు ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య హాస్పిటల్ గేట్ వేసేసి ఏదో రకంగా ల్యాండ్ ప్రాబ్లం సృష్టించి కార్మికుల మీద పోలీసుల కేసు బనాయించడానికి ప్రయత్నం చేస్తుంది. కార్మికులు క్రమశిక్షణగా వాళ్ళకున్న హక్కుల గురించి పోరాడుతున్నారు, శాంతియుతమైన పోరాటాలు చేస్తున్నారు. యూనియన్ విచ్ఛేదం చేయడానికి ఈరోజు ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రలు పడుతుంది. కుట్రలన్నీ తిప్పికొడుతూ కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు లేబర్ కమిషనర్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్ లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కనుక చెప్పకపోతే, యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికుల సమ్మెకు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి. హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు. మరి యాజమాన్యం కూడా రోగుల గురించి ఆలోచించాలి కదా. వచ్చిన రోగులకి సేవలు చేయడానికి తగినంత సిబ్బంది ఉండాలి కదా. మరి ఆయాలు, స్వీపర్లు, వార్డ్ బాయ్స్ ని తీసేస్తే అక్కడ ఎవరు పనిచేస్తారనే సందర్భంగా అడుగుతున్నాం. ఒక పక్కేమో లాస్ వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆర్థికంగా మాంద్యం ఉంది, కాబట్టి కార్మికులు చేస్తున్నామని చెప్తున్నారు. మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు వేసుకుంటారని మేము అడుగుతున్నాం. మనుషులు ఎక్కువైపోయినా, సంస్థకి లాస్ వచ్చినా మనుషులు తగ్గించినప్పుడు కొత్త వాళ్ళని వేసుకోకూడదు. ఇది కేవలం షాక్ చూపెట్టి ఈ రోజు ఎంజిఎం 7 హిల్స్ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుల బ్రతుకులతో ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, గంగవరం ఆదాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ సిపిఎం ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఆ పోర్టును స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. దాంట్లో మొదటి స్టెప్ కింద ఇప్పుడు విద్యుత్ బిల్లుల్ని నిరసనలో భాగంగా తగలబెట్టాలని చెప్పి వాటిని పిలిపిస్తున్నాం. రెండవది ఇక్కడ గంగవరం పోర్టు. ఈ గంగవరం పోర్టు 11% ప్రభుత్వ షేర్లు ఉన్నాయి. ఈ 11% షేర్లు గత ప్రభుత్వం అమ్మేశాడు అదానికి. వచ్చాడు 4 సార్లు రాష్ట్రంగా మీటింగ్ అయిపోయాడు, ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయాయి 100%. ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి
పెట్టినటువంటి కోర్టు ప్రైమరీ వర్క్ అది, దాన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు విశాఖ ఉక్కుకి పగనామాలు పెట్టేశారు గంగవరం పోర్టు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రమే దిగుమతి చేస్తున్నారు, అదాని యొక్క ప్రయోజనాలను బట్టి చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన 11% తను వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు 10 రూపాయలు షేర్ని 10 రూపాయలు, ఆ రోజు షేర్ మార్కెట్లో దానికి చాలా వాల్యూ, యాస్టీజ్ బుక్ వాల్యూకి అమ్మేస్తుంది. భూములన్నీ గవర్నమెంట్వి, ఉక్కు ఫ్యాక్టరీవి గవర్నమెంట్, ప్రజలవి. అదాని సొంతం అయిపోయింది. అందుకని అదాని పోర్టుని, గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కుకి ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని చెప్పాము, డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఈ రకంగా మౌనం పాటిస్తాం అదాని వ్యవహారంలో. ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు నోరు తెరవండి ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇప్పుడు అదాని అవినీతితోటి, అదాని కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బాయ్ బాయ్, వీళ్ళిద్దరికి ఒక పవిత్ర బంధం. ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేశాడు, పేట ముడి. భార్యాభర్తలు పెళ్లి చేస్తే ముడేస్తాడు పంతులు. ఇప్పుడు ఆ పంతులు పాత్ర మోడీ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు బంధం ముడేశారు. వీళ్ళు మాట్లాడారు అనమాట. ఏమైంది మీ ఇదంతా కూడా? కారాలు మిరియాలు నూరారు కదా జగన్మోహన్ రెడ్డి మీద, ఇప్పుడు ఎందుకు నోరు తెరవట్లేదు? కొంత అధ్యయనం చేస్తున్నాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని రోజులు కాదు అధ్యయనం చేయడానికి? మనం అధ్యయనం చేయడానికి మనం కమిటీ వేసారా? కమిటీ వేయలేదు. ఇప్పుడు మనం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని అంటున్నారు. అంటే ఎవరి మీద కోసం, ఎవరి బాధ కోసం, ఎవరిని ఉద్ధరించడానికి 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపటాన్ని మీరు అంగీకరిస్తున్నారా? 1,00,000 కోట్ల భారం చిన్నది కాదు, పెద్దది కాదు. అవినీతి మహాకుంభకోణం, ఇంతవరకు ఎప్పుడు జరగని కుంభకోణం జరిగితే ఏమీ మాట్లాడుకోండి ప్రభుత్వం ఎలా ఉంటుంది? మేము వేస్తాం 1,00,000 కోట్లు అని చెప్పండి. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన తెలిపారు. బుధవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక రైతులు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల తరఫున రైతు సమస్యల మీద ప్రజా పోరాటం చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి బాజీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపక్షంగా మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రైతులు అన్నింటా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మన రైతుల పక్షాన నుండి మరి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రం రైతుల తరఫున జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రైతులు కలిసి ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజలకు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీలు, మరి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగన్ కాలం వరకు విద్యార్థులకు అన్నింటా ఆదుకున్నటువంటి మా పార్టీ విధానాన్ని మరి ఈవేళ అడ్డంగా విద్యార్థులకి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యార్థుల తరఫున కూడా జనవరి 3వ తారీఖున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పి ఇలా 3 కార్యక్రమాలు ప్రజల తరఫున మరి వైఎస్ఆర్సీపీ కొట్టి పోరాడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి మొదటిసారిగా 13వ తారీఖున రైతుల తరఫున రైతు సమస్యల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఏదైతే సూపర్ 6 హామీ ప్రభుత్వం ఇచ్చిందో, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే, దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తేమ లెక్కలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ, రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి ఇచ్చిన రేట్ని మరి ఆర్బీకేల ద్వారా మరి సర్వే చేయించి పంటకి ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా దానికి సరసమైన ధర, చివరకు గోనె సంచులతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. మరి ఈవేళ కేవలం 1,400-1,500కే అమ్ముకునే దయనీయ స్థితి రైతుకే ఏర్పడింది. పెట్టుబడి సాయం లేక
మరి రైతుకి సరైనటువంటి సరసమైన ధరలు ఇప్పించలేక ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే గతంలో మేము ఉచిత పంటల బీమా ఇచ్చాం, దాన్ని మరలా పునరుద్ధరించాలని రైతుని. మంచు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ, మనోజ్, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచాను. నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను, కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూశావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారురా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు.